నమస్కారం అండి అందరికీ. ఈరోజు డోరీ ఎలా తీయాలో చూపిస్తాను. బ్లౌజ్లో ఇది మిగిలిన క్లాత్, ఈ క్లాత్ తోటి డోరీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పీస్ మిగిలింది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇవి రాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్లో కట్ చేయాలి. మనము ఎలా పైపింగ్ కోసము గల్లబట్ట కోసం ఎలా కట్ చేస్తామో ఇది కూడా అలానే 1 ఇంచు గ్యాప్ తోటి కట్ చేసుకోండి. క్రాస్ పీసెస్ కట్ చేయండి. 1.5 ఇంచ్ 1 ఇంచ్ అయినా సరిపోతుంది. క్లాత్ కొంచెం ఉంటే 1 ఇంచే కట్ చేసుకోండి. ఇలా ఒక 1 మీటర్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇవి మనకు డోరీ అనేది 1 మీటర్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఇవి తీసేయండి. ఎక్స్ట్రా ఇది మనకి బూటీస్ వస్తే డోరీ అనేది కరెక్ట్గా రాదు, సన్నం రాదు. కాబట్టి ఇది తీసేసి ఇలా ఉన్న దాంట్లోనే మనం డోరీస్ చేసుకోవచ్చు. కొంచెం క్లాత్ ఉన్నా కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఈ 4 పీసెస్ ఇవి సరిపోతాయి. మనం వీటిని డోరీ చేద్దాం. ఈ 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇలా వేయొద్దు. ఎప్పుడు కూడా ఇది ఇలా ఆపోజిట్లో వేయాలి. ఇలా వేసి ఇవి జాయింట్ చేసుకోండి. ఇలా ఈ 4 పీసులను కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేయండి. కట్ చేసి ఇది ఇలా తీసేస్తే మనకి ఇలా పెద్దగా అయిపోతుంది. ఇలా ఇక్కడ చూసుకోండి 1 మీటర్ ఉంది చూడండి. ఇంకా ఈ 1 పీస్ ఎక్కువనే ఉంది కానీ ఉండనియండి. 1 మీటర్ కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మనం డోరీ. 1 మీటర్ కంటే తక్కువ మాత్రం పెట్టొద్దు. 1 మీటర్ కంటే ఎక్కువ పెట్టినా సరే. ఇప్పుడు మనము ఇలా ఉల్టా చేసుకున్నాం కదా, ఈ ఉల్టా సైడ్ వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు సమానంగా పట్టుకోండి. ఇలా 2 సమానంగా పట్టుకొని కుట్టు వేయండి. సన్నం మీకు ఎంత సన్నం వీలైతే అంత సన్నం వేయండి. మెల్లగా నిదానంగా కుట్టండి. ఫాస్ట్గా కుడితే ఏమైపోతుందంటే దగ్గర కన్నా వస్తుంది, లేదంటే దూరం అన్న అవుతుంది. కాబట్టి మెల్లగా వేయండి. ఇలా చిన్నగా నిదానంగా కుట్టు వేసుకోండి. ఫాస్ట్గా వేయొద్దు. ఫాస్ట్గా వేస్తే చెప్తున్నాను కదా, చిన్నగానైనా అవుతుంది, లేదంటే పెద్దగా అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగవచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇంత కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇది ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సూదితోటి మనం ఇది దారం అనేది తీస్తాము. ఈ సూది ఇది విరిగిపోయినా, లేదంటే మనకు మిషన్లకు యూజ్ చేస్తాం కదా, ఈ మిషన్కి ఖరాబ్ అయిన సూది మనం వేస్ట్ చేసుకోకుండా ఈ డోరీ అనేది తీసుకోవాలి. ఇది మనకు వేస్ట్ కాకుండా నేను చూపిస్తాను. దారము 2 వరుసలు పెట్టి ఎక్కించాను చూడండి. ఈ లాస్ట్కు ఒక ముడి అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు స్టార్టింగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఇలా కుచ్చి ఇలా బయటకు తీయండి. తీసి మనం ఇక్కడ ముడి వేసుకున్నాం కదా, దీంట్లో నుండి వచ్చే విధంగా ముడి అనేది డబల్ పడుతుంది చూసారు కదా. ఇలా తీసి ఇలా లాగండి. ఇప్పుడు ఇది ఈ కొస్స కాకుండా ఈ ఎడ్జ్ మనము చేసుకున్న దాని లోపలకి ఇలా పెట్టండి. చూస్తున్నారు కదా, ఇలా
అర్థమైంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అక్కడ పాజ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఎడ్జ్ మనం స్టార్టింగ్కి వస్తే కాకుండా వెనక వైపుది ఈ డోరీలో పెట్టాలి. ఇలా పెట్టింది ఇలా లాగండి. దాన్ని ఇలా ప్రెస్ ఇలా లోపలికి దూపుతూ ఇలా లాగండి. మొత్తం మనకి ఈ సూది అనేది బయటకి రావాలి మొత్తం. ఇలా చూసారు కదా. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా దగ్గరికి అనుకొని ఇది చూడండి, ఈ దారం ఇలా చుట్టండి. చూస్తున్నారు కదా. ఈ సూది ఇలా వదిలేసి ఇలా ఇలా చుట్టుకోండి. ఇలా పట్టుకొని ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేస్తుంది. మనం దారం కొంచెమే తీసుకున్నాం కదా. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ముడి ఉంది కదా, మీకు కనిపిస్తుందా ఈ ముడిని ఇలా అనండి. చూస్తారు కదా. ఇలా ఇప్పుడు వచ్చేస్తుంది డోరీ అనేది బయటకి ఈజీగా వచ్చేస్తుంది మనకి. జస్ట్ ఒక 2 minutesలో మనం డోరీ అనేది తీసుకోవచ్చు. ఈ మిషన్ సూది సహాయంతో జస్ట్ 2 minutesలో తీసుకోవచ్చు. చూస్తారు కదా. ఇప్పుడు ఇది వచ్చింది. ఇది పట్టుకోండి. ఇంకా ఇది సూది వదిలేసి ఇది పట్టుకొని ఇలా లాగండి. అంతే ఫ్రెండ్స్, డోరీ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సన్నం వచ్చింది చూడండి. మనకి ఎంత సన్నం కావాలనుకుంటే అంత సన్నం వస్తుంది. మీరు వేసుకునే కుట్టు బట్టి మనం ఇంత సన్నం దాకా తీసుకోవచ్చు. ఇది పడితే సరిపోతుంది అంతే. ఇది పట్టిందంటే మనకు మళ్ళీ సూది బయటకు వస్తే మనకు ఉల్టా వచ్చేస్తుంది డోరీ. ఇలా లోపలికి బయటికి అనుకుంటూ తీయండి. కొంచెం మనకు జాయింట్లు వేసుకున్న దగ్గర కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు ఇలా సెట్ చేస్తూ ఇలా లాగండి అంతే. ఇలా గట్టిగా పట్టుకుంటే ఏంటంటే అక్కడ మనకు పట్టుకోవడానికి గ్రిప్ అనేది ఉంటుంది. ఇలా ఇలా మొత్తం వచ్చే విధంగా ఇలా మొత్తం అనుకోండి. చూసారు కదా. డోరీ తీయడం ఇంతే ఈజీ. ఈ సూదితోటి ఈ డోరీ తీసాను. ఇప్పుడు దీనికి మనము కింద హ్యాంగింగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాం. ఇది మీరు రెడీమేడ్ డోరీ అయినా పెట్టవచ్చు. ఇది తీయడం ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి రెడీమేడ్ డోరీకైనా నేను ఇప్పుడు చూపించే విధంగా అలా హ్యాంగింగ్స్ అనేవి చేసుకోండి. ఇప్పుడు మనం డోరీ కోసం లోపల హ్యాంగింగ్ కోసం ఇది ఒకటి సేమ్ బ్లౌజ్ క్లాత్ పెద్ద సైజ్ తీసుకున్నాము. పైపింగ్ వేసిన క్లాత్ చిన్న సైజ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది ఇలా పెట్టి అది ఒక ఫోల్డ్ ఇలా వేసుకొని కుట్టేసి చూపిస్తాను. ఇది ఒక ఫోల్డ్. ఇప్పుడు ఇది 1 fold చేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయాలి. వన్ ఫోల్డ్ ప్లస్ డబల్ ఫోల్డ్. ఇది సింగిల్ ఫోల్డ్. ఇలా అన్నీ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇది ఇలా పెట్టాలి. ఆపోజిట్ కాదు. ఇప్పుడు మనము కుట్టు వేసుకున్నవి 2 ఒక దగ్గర వచ్చే విధంగా పెట్టండి. పెట్టి మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు చేసుకున్న డోరీ ఉంది కదా, ఈ డోరీ ఈ మధ్యలో ఇలా పెట్టాలి. ఇలా పెట్టి
ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకోండి. సేమ్ ఇంకొక సైడు ఇంకొకటి పెట్టేసి అలానే ఇలా ఫోల్డ్ చేయండి. ఇది సేమ్ మళ్ళీ ఈ మూడింటిని కలుపుతూ ఒక కుట్టు అనేది వేయండి. వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి అంతే. ఇలా ఇవి రెండు ఉన్నాయి కదా, ఇట్లా డబల్ ఫోల్డ్. ఇది క్రాస్ వేయాలి కుట్టు, ఇలా స్ట్రైట్ వేయకుండా ఇలా క్రాస్ వేస్తూ ఇక్కడ ఇది ఇలా డబల్ ఇలా లోపల పైనకి ఇలా పెట్టండి. వీడియో ఎందుకు ఇంత లాంగ్ అవుతుంది అంటే నేను చాలా వివరంగా చెప్తున్నాను, చిన్నగా అన్నీ చేస్తూ చూపిస్తున్నాను కాబట్టి వీడియో అనేది లాంగ్ అవుతుందండి. ఇలా ఇంతే హ్యాంగింగ్స్ ఇవి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనము ఎప్పుడు కూడా దారాలు ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా లాగండి. చూడండి ఎంత బాగుంది, చిన్న జుంకీ లాగుంది కదా. ఇక్కడ మనకు ఇక్కడ సైడ్ కూడా ఏం కనిపించదు, మనకు ఉల్టా కూడా ఏం కనిపించదు. సేమ్ అదే విధంగా రెండవది కూడా ఇలా లాగండి. ఇది ఫ్రెండ్స్ డోరీస్ చూసారు కదా, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఎస్ఎన్ స్మార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.